మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి అనుపమ రాస్తున్నారు. చంద్రగ్రహణ సమయంలో ఆలయాలను ఎందుకు మూసివేస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మీరు గర్భాలయం అనేటువంటిది చాలా సున్నితమైనది. మనకి ఎలాగైతే గర్భస్థ శిశువుకి పరిరక్షణ ఉంటుందో అలా గర్భాలయానికి కూడా పరిరక్షణ ఉంటుంది. ఎందుకు అంటే మనకి శక్తిని ఇవ్వాలి, అది ఉత్తమమైన ఫలితాలను ఇవ్వాలి తర్వాత కూడా. ఆ సమయంలో కనుక ఈ చంద్ర సంబంధిత కిరణ సముదాయం కనుక లోపల ప్రవేశించిన, నిజానికి కిరణ సముదాయం ప్రవేశించడం అంటే ఇప్పుడు ఇక్కడ సూర్యుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎందుకని? సూర్యకాంతి మన మీద పడట్లేదు, కానీ ఆ ప్రభావం మాత్రం మనకి కొంత వెచ్చదనం రూపంలో కనిపిస్తుంది. అంటే ఆ ప్రభావం కనిపిస్తుంది అన్నమాట. అలాగా ఈ గ్రహణ సమయంలోని చంద్రకిరణాల యొక్క ప్రసారం అనేటువంటిది కొంతమేర ఉన్నా అవి అనుబద్ధంగా ప్రసరించడం కూడా ఉంటుంటుంది అనమాట. అందుకని ఆ కిరణ సముదాయం లోపల ప్రవేశించకుండా ఉండడం కోసం తలుపులన్నీ కూడా వేసేస్తారు. అసలు ప్రవేశమే లోపలికి ఉండకుండా చేస్తారనమాట. ఏమిటి చేస్తే ఏమవుతుంది, ప్రవేశిస్తే ఏమవుతుంది అంటే వాటిలో కిరణాలలో దౌష్ట్యం ఉంది అనే భావన ఉంది కాబట్టి, మంచి ఫలితాలు లేవు కాబట్టి ఆ కిరణాల లోపల ప్రసరించడం ద్వారా అక్కడ ఉండేటువంటి లోపల సున్నితమైనటువంటి మంత్రపూతమైనటువంటి యంత్రాదులు ఏవైతే ఉన్నాయో వాటికి శక్తి తగ్గిపోతుంది అనేటువంటి భావన గోచరిస్తుంది. అయితే మనకు శ్రీకాళహస్తి అనేటువంటి ప్రత్యేక క్షేత్రాల్లో మాత్రం తెరిచి ఉంచుతారు, ఆ సమయంలో అభిషేకం చేస్తారు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఈ శ్రీకాళహస్తిలో ఉండేటువంటి ఆ శివునికి నవగ్రహ కవచం అని చెప్పి ముందు భాగంలో ఉంటుందన్నమాట. అంటే ఈ నవగ్రహాలకు సంబంధించిన దైవం. అందువల్ల నవగ్రహ దోషాలు పోవాలంటే లోపల అభిషేకం చేసుకుంటే అన్ని దోషాలు పోతాయి ఆ శివునికి. అయితే ఆ శివునికి అలా గ్రహ సంబంధం అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి గ్రహణ సమయంలో కూడా అభిషేకాలను నిర్వర్తించడం ద్వారా ఆ శక్తి అక్కడ పెరుగుతుంది కాబట్టి అక్కడ మాత్రమే తెరిచి ఉంచుతారు. తక్కినటువంటి ఆలయాలన్నిటా కూడా మూసి ఉంచుతారు. అక్కడ గ్రహణ సంబంధమైన కిరణాలు లోపల ప్రవేశించడం వల్ల ఇక్కడ ఉండేటువంటి శక్తి తగ్గిపోతుంది అనేటువంటిది తాత్పర్యం. అందుకని ఆ ప్రత్యేకమైన ఆలయానికి ఉన్న ఏ ధర్మాధికము ఆచారాధికము ఉన్నాయో వాటిని పాటించాలి. కాబట్టి అలా పాటించినట్లయితే ఆలయాలు పవిత్రత పెంచుకున్నవి అవుతాయి. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం.